హిందువులు అలసిపోయారా ప్రస్తుతం? ఏదంటే మొన్న ఓట్లు తగ్గడం, సీట్లు తగ్గడం, దేశవ్యాప్తంగా ఈ హిందూ వ్యతిరేక శక్తులు రెచ్చిపోతున్నటువంటి నేపథ్యంలో ఒక పోస్ట్ చూద్దాం. అయోధ్య కేసు విషయం ఏది, వాళ్ళ వ్యూహం ముందు మనం అలసిపోయాం, ఎదురుదాడి నిశ్శబ్దం. అయోధ్య కేసు విషయం దానికి పెద్ద ఉదాహరణ. సుప్రీంకోర్టులో కానీ కమిషన్ల ముందు కానీ వాళ్ళు ఎటువంటి అధికృత సాక్ష్యాలు చూపేవాళ్ళు కాదు. ఎవరో కొందరు బ్రిటిష్ వాళ్ళు కమ్యూనిస్టుల్ని అక్కడక్కడ రాసిన పుస్తకాల్లోని వివరాలు, న్యూస్ పేపర్లో వచ్చిన అభిప్రాయాలు కోర్టు ముందు కుప్పలు తెప్పలుగా పాడేసిపోయేవాళ్ళు. బయట మాత్రం హిందువులు ఎటువంటి సాక్ష్యాలు ఇవ్వలేకపోయారంటూ వాళ్ళ మీడియాతో ప్రచారం చేసేవాళ్ళు. ఎటువంటి మానసికత సృష్టించేవాళ్ళంటే రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు ఎవరి ఇన్ఫ్లుయెన్స్కు లోబడి తప్పు తీర్పిస్తుంది అనేంతగా. నిజానికి హిందూ పక్షం ప్రతిసారి పురాతన తవ్వకాలు, అప్పటి గ్రంథాల సాక్ష్యాలు, విదేశీయుల పర్యటనలో రాసుకున్న డైరీలు అన్ని కోర్టులు ఇచ్చేవాడు. అయోధ్య తవ్వకాల్లో దొరికినటువంటి వాటిని కూడా ఎక్కడి నుండో పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేశారనేంతగా మోసపూరితంగా విష ప్రచారం చేస్తే మనం